శ్రీకాకుళం జిల్లా టెక్కిల్లోని దువ్వాడ ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. దివ్యల మాధురి, దువ్వాడ వాణి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇద్దరూ ఇష్టమొచ్చినట్లు తిట్టుకున్నారు. ఇల్లు తమదంటే తమదని వాదించారు. టెక్కెల్లోని వివాదాస్పదమైన ఇంటిని మాధురికి దువ్వాడ శ్రీనివాస్ రాసిచ్చారు. దీంతో ఆమె ఆ ఇంటికి వెళ్లారు. ఇంటి దగ్గరే కొద్ది రోజులుగా నిరసన తెలుపుతున్న వాణి మాధురి పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. రాడ్డుతో డోర్ బద్దలు కొట్టారు వాణి. నిచ్చెన వేసుకుని పైకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వాగ్వాదం పెరిగింది. వివాదాస్పద ప్రాపర్టీ తనదే అంటున్నారు దివ్యల మాధురి. బిల్డింగ్ తన పేరుపై ఉందన్నారు. బిల్డింగ్ ను తానే కొనుక్కున్నానని, తన ఇంట్లోకి ఎవరూ రావడానికి వీల్లేదంటున్నారు. వాణికి ఏదైనా సమస్య ఉంటే శ్రీనుతో తేల్చుకోవాలన్నారు మాధురి. తాను గతంలో శ్రీనుకు 2 కోట్లు అప్పిచ్చానని, డబ్బు ఇచ్చే పరిస్థితి లేకే శ్రీను తనకు బిల్డింగ్ రాసిచ్చారని మాధురి చెబుతోంది. టెక్కెల్లో ఇంటి వివాదంపైన దివ్యల మాధురి వీడియో రిలీజ్ చేసింది. యాక్చువల్గా నేను దువ్వాడ శ్రీని ఇంట్లో ఉన్నానని అందరూ వీడియోస్ పెడుతున్నారు. దువ్వాడ శ్రీని ఇంట్లో నేను లేను. నా ఇంటికి వాణి వాళ్ళ పిల్లలు అందరూ వచ్చి అలా చేస్తున్నారు. నేను ఇదివరకే మీ అందరికీ చెప్పాను, నేను శ్రీని గారికి ఒక 2 crores అమౌంట్ వరకు అప్పిచ్చానని చెప్పాను. అండ్ రీసెంట్గా కూడా తనకి డబ్బులు అవసరమైతే ఇంకో 50 lakhs కూడా ఇచ్చాను. సో ఇవన్నీ నేను ఎప్పుడు కూడా ఆశించి ఇవ్వలేదని కూడా చెప్పాను మీ అందరికీ ముందే. కానీ ఇప్పుడు ఆ శ్రీని గారు ముందు కట్టిన ఇల్లు ఆక్యుపై చేసుకుంది. ఇప్పుడు ఈ ఇల్లు కూడా ఆక్యుపై చేసుకోవాలని మళ్ళీ చూస్తుంది. కాబట్టి నేను శ్రీని గారికి వెళ్ళి అడగడం జరిగింది. అడిగినప్పుడు శ్రీని గారు, నేను నీకు అన్యాయం చేయడం ఇష్టం లేదు, నేను ఈ అమౌంట్ తిరిగి ఇచ్చే స్థితిలో లేను, కాబట్టి ఇది నా సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ, నా కష్టార్జితం, సో నేను నీకు రిజిస్ట్రేషన్ చేసేస్తానని చెప్పడం జరిగింది. సో నేను లాయర్లకి వాళ్ళకి కూడా కనుక్కున్నాను, సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ ఎవరెవరికైనా అమ్మొచ్చు అని చెప్పారు. సో శ్రీని గారు నాకు నిన్న 11:40కి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇది దాని డాక్యుమెంట్. సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ కంప్లీట్గా నాది, ఇట్స్ మై ఓన్ ప్రాపర్టీ. సో నా ప్రాపర్టీలోకి ఎవ్వరు కూడా రావడానికి ఎవరికి ఏ రైటు లేదు. తనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే శ్రీని గారితోని వాళ్ళు ఏమైనా లీగల్ ఇష్యూస్ ఉంటే తెలుసుకోవాలి. కానీ నా ప్రాపర్టీ దగ్గరికి ఎవరు రావడానికి లేదు. బికాజ్ ఇట్స్ మై ఓన్ ప్రాపర్టీ, నేను కొనుక్కున్న ప్రాపర్టీ. సో పోలీస్ వాళ్ళు నాకు రక్షణ కల్పించాలి, మీడియా వాళ్ళు కూడా నాకు రక్షణ కల్పించాలి. నేను ఒక్కదాన్నే ఇప్పుడు ఇంట్లో ఉన్నాను, నాకు సేఫ్టీ లేదు. ఆల్రెడీ ఇంటికి పవర్ ఆవిడ కట్ చేసింది, మీటర్ అవి లాగేసింది, సీసీ కెమెరాస్ కూడా అన్ని పగలగొట్టింది. నాకు అస్సలు సేఫ్టీ లేదు. ప్లీజ్ దయచేసి. బిల్డింగ్ తన ఆస్తి అంటున్నారు వాణి. ప్రాణం పోయినా ఇల్లు విడిచిపెట్టనని తెగేసి చెప్తున్నారు. తన ఆస్తులను అమ్మి ఇల్లు కొన్నామని చెబుతున్నారు. ఇంట్లోకి వెళ్లడానికి కోర్టు తమకు అనుమతి ఇచ్చిందంటున్నారు వాణి. ఆమెదేం అవ్వలేదండి, అవన్నీ వాళ్ళు చూపిస్తున్నారు. రిజిస్ట్రేషన్ అయిపోయింది, అవి చల్లవు, ఎట్టి పరిస్థితిలో చల్లదు. నా ప్రాణం పోయినే నేను 30 సంవత్సరాలు నేను ఇచ్చిన ఫైనాన్షియల్ సపోర్ట్ తో కొన్నారు ఈ ఆస్తి. అది అందరికీ తెలుసు. భగవంతుని చేతిలో దమ్ముంటే శ్రీని గారికి చెప్పమనండి, ఆయన కష్టార్జితంతో ఈ ఆస్తి కొన్నారని భగవంతుడు మొట్టేసి చెప్పను. వాళ్ళు భగవద్గీత మీద ప్రమాణం చేసిన తల్లి ఆవిడికి పుట్టిన కొడుకండి. వాళ్ళు ఏం మాట్లాడతారు చెప్పండి? దేవుడి మీద ప్రమాణాలు చేసి అబద్ధాలు ఆడిసి కుటుంబాన్ని, పిల్లల్ని, అందరినీ మోసం చేసిన వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్. ఆ వ్యక్తి రిజిస్ట్రేషన్ చేస్తే చెల్లిపోద్దా? అంత సినిమా లేదండి. ఖచ్చితంగా అది నా కష్టార్జితంతో కొన్న ఆస్తి. నేను ఇప్పుడు ఆస్తుల కోసం మాట్లాడాలి. మొన్నటి వరకు నేను ఒకటే ఆలోచించాను, సరేలే అందరు కలిసిపో ఉందామా అని ఆలోచించాను. ఈ ఇంటిలోన ఖచ్చితంగా నేను ఉంటానండి. ఆ రిజిస్ట్రేషన్ చల్లదు. కోర్టులో నేను ఎంతైనా ఫైట్ ఇస్తాను. ఎట్టి పరిస్థితుల్లో రాజీ అయ్యే ప్రసక్తి ఉండదు. ఎందుకనంటే ఈ ఆస్తిని ఖచ్చితంగా ఆ వారణాసి గోవింద్ కూడా చెక్స్ ఇచ్చారు. నా కష్టార్జితంతో, నా డబ్బులతో కొన్ని ఆస్తి అండి. దీనికోసం ఎంతవరకైనా నేను ఫైట్ చేస్తాను.